సంబంధించిన శ్రేణులు అయితే చెప్తున్నారు. 23 బీజేపీ మున్సిపల్ పీఠం మీద కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని కూర్చోబెడతాం. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. హైదరాబాద్ గొలుసు పడింది. చైర్మన్ పీఠం ఎట్లా సంఖ్యాబలం అడుగువేస్తూ కాంగ్రెస్ ఈరోజు మున్సిపల్ పీఠం మీద మన కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థిని కూర్చోబెట్టుకోవడం జరిగింది. చాలా సందర్భంగా ఉంది, గర్వంగా ఉంది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నరేష్ యాదవ్ గారు కందిశ్రీనివాస్ రెడ్డి ఇద్దరు వేరు కాదు. మా శరీరాలు వేరైనా మా ఆత్మ ఒకటే. అదే కాంగ్రెస్ ఆత్మ, కాంగ్రెస్ పార్టీ ఆత్మ. మా ఇద్దరి లక్ష్యం ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. చూసినాం ఈ నరేంద్ర మోడీ దుశ్శాసన దుర్యోధన పాలన చూసినాం. చాలుగా ఇంకా మనకిప్పుడు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తీర్చుకోవాలి. ఆవిడ బ్రతికుండగానే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి చూపెట్టాలి. ఇది ఛాలెంజ్ తీసుకోవాలి. సగర్వంగా బండారి అమిష గారిని, బండారి సతీష్ గారి సహధర్మచారిని ఈరోజు మున్సిపల్ పీఠం మీద కూర్చోబెట్టి బీజేపీని, పాయల్ శంకర్ని, ఎంపీని చావు దెబ్బ కొట్టినాం. మతతత్వ రాజకీయాలు, మతం పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టడం మేము సహించాం. ఆదిలాబాద్ గడ్డ మీద గంగా జమునా తహజీబ్ और 1000 साल ये तहजीब जिएंगे, इसको हम लेके चलेंगे. ఈ రోజు ఈ సీటు కైవసం చేసుకున్నామనే సందర్భంగా మరి ముఖ్యంగా మనకందరికీ తెలిసే చాలా మంది అనుకున్నారు కొంత తప్పిదాలు జరిగాయి మా వల్ల కూడా. కానీ రాబోయే రోజుల్లో అలాంటి తప్పిదాలు కూడా జరగవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరందరూ ఏదైతే కసి, మీకేదైతే స్ఫూర్తి ఉందో, మరి మనకేదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నటువంటి ప్రేరణ, రేవంత్ రెడ్డి అన్న కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ వారి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో తప్పకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకుంటామనే సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా నేను మనవి చేస్తా ఉన్నా, ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక స్థానాలు మనం సర్పంచ్ గెలిచాం. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ కూడా చేసుకున్నాం. మీ అందరి కృషి, నాయకులు అందరి కృషితో, ఎవరు ఒక్కరి కృషితో కాదు, అందరి కృషితో చేసుకున్నాం.